వరల్డ్ వైడ్ గా ఎదురు చూస్తున్న ఫిలిం ఏదైనా ఉంది అంటే అన్డౌటెడ్లీ పుష్ప 2 అండి. పుష్ప సినిమా వచ్చినప్పుడు ఇంత హైప్ క్రియేట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని మార్క్ సెట్ చేశారు. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పుష్పరాజ్ ఆ సైన్స్ కాదు, తగ్గేదేలే అనే డైలాగ్స్ కాదు. వెయిట్ చేస్తున్నా December 5th కి. నాకు ఇచ్చిన పర్సనల్ ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ మేనరిజం ఇంత మంచి తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఫస్ట్ చెప్పండి నాకు. నేర్చుకున్నాను మేడం. ఎంత టైంలో సినిమా చేస్తూ చేస్తూ యాక్టింగ్ ఐస్ నేను దేవరలో చూసిన అమ్మ బాబాయ్ ఏంటి ఇలా అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. రియల్ గా చూసినప్పుడు ఇట్ వాస్ టూ గుడ్ అసలు. యాక్చువల్లీ మీరు టూ కూల్ అసలు. నాకైతే ఇప్పటికి మిమ్మల్ని చూస్తుంటే మొన్నే కదా చూసా దేవర, నాకు అదే look. ఆయనే కనిపిస్తున్నాడు నాకు, మీరు కనిపించట్లేదు అసలు. కేజీఎఫ్ చూసినా కూడా నాకు ఇంకా దేవరనే అదే మెమరీస్ వస్తా ఉన్నాయి. దేవరలో Yes. చేసినటువంటి మెమరీస్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఆ టైంలో విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అనే ఒక ఊర్లో షూట్ చేస్తున్నా. సో నేను యాక్చువల్లీ వైజాగ్లో దేవరా చూసాను. ఫస్ట్ టైం నేను చేసిన తెలుగు సినిమాని నేను తెలుగు రాష్ట్రంలో చూడడం. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అక్కడ చూస్తే మీరు అన్నట్టు హీరో కూడా స్క్రీన్ మీద కనపడ్డారు. అన్ని పేపర్స్ అవి పండగలాగా ఎంజాయ్ చేస్తారు. హాయ్ జీ. హలో హలో సువర్ణ గారు. టకటక చెప్పేసానా? ఖచ్చితంగా అర్థమైందా? ఎస్. లేదు లేదు, క్లియర్ గా అర్థం. క్లియర్ గా అర్థమైంది. Yes. ఇంత మంచి తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఫస్ట్ చెప్పండి నాకు. నేర్చుకున్నా మేడం. ఎంత టైంలో ఎంత? మేబీ ఒక 1.5 year పట్టింది, కానీ నేర్చుకున్నా. ఎంత అవుతుందో సినిమా చేస్తూ చేస్తూ యాక్చువల్లీ నేర్చుకున్నాను. కానీ 1.5 year లో ఇంత తెలుగు సూపర్ అసలు. థ్యాంక్ యూ అండి. ఇప్పటికీ చాలా మంది తెలుగు నేర్చుకున్న వాళ్ళు మేము చూడట్లే. చాలా మంది తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతూ ఉంటున్నారు, అర్థమవుతుంది. మాట్లాడితే ఏమైతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు. మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఫుల్ తెలుగులో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలు సచ్ లవ్లీ హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ అండి తారక్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. బేసికల్ గా ఒకటి ఉంది, విలన్ క్యారెక్టర్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, హార్డ్ వర్క్ చేసే క్యారెక్టర్స్ చేసేవాళ్ళు రియల్ లైఫ్ లో చాలా కూల్ గా ఉంటారట. మీ ఐస్ నేను దేవరలో చూసిన అమ్మ బాబాయ్ ఏంటి ఇలా రియల్ గా చూసినప్పుడు ఇట్ వాస్ టూ గుడ్ అసలు. యాక్చువల్లీ మీరు టూ కూల్ అసలు. థ్యాంక్ యూ అండి. ఇలా ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు యాక్చువల్లీ. అంటే మేబీ అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. అప్పుడే మనం హాయిగా చేయొచ్చు ఈ నెగటివ్ షేడ్స్ అన్ని. సో మేబీ దానికోసం నేను కొంచెం పేషెన్స్ నేర్చుకున్నా, ఎలా సమాధానంగా ఉండాలి అని. ఎస్. సో అది ఒక మంచి ఇదే అని చెప్పొచ్చు. ఆర్టిస్ట్ కి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బ్లెస్సింగ్ గా ఉంటదంట. ఒక్కొక్కరికి వాయిస్ ఉంటది, ఒక్కరికి ఐస్ ఉంటాయి, ఒక్కరికి బాడీ అపిరెన్స్ ఉంటది. మీకు మాత్రం ఐస్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్. ఇట్స్ లైక్ ఫైర్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ని ఇంకా మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఐస్ తోనే చాలా వరకు మాట్లాడతాం అని చెప్పొచ్చు. నాకైతే ఇప్పటికి మిమ్మల్ని చూస్తుంటే మొన్నే కదా చూసా దేవర, నాకు అదే లుక్. కాకపోతే కొంచెం కాస్ట్యూమ్ చేంజ్ ఉంది అంతే కానీ, లేకపోతే ఆయనే కనిపిస్తున్నాడు నాకు, మీరు కనిపించట్లేదు అసలు క్యారెక్టర్ లో. థ్యాంక్ యూ సో మచ్. అది ఉండిపోయింది నా బ్రెయిన్ లో. అంటే కేజీఎఫ్ చూసినా కూడా నాకు ఇంకా దేవరనే అదే మెమరీస్ వస్తా ఉన్నాయి. దేవరలో చేసినటువంటి మెమరీస్ వస్తున్నాయి. సో మీరు దేవర ఇక్కడ మాకు ఏపీలో ఇక్కడ చూసారా, లేదంటే అక్కడ చూసారా? ఏ లాంగ్వేజ్? తెలుగులో చూసారా మీరు? తెలుగులోనే చూసిన. నేను యాక్చువల్లీ ఆ టైంలో విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అనే ఒక ఊర్లో షూట్ చేస్తున్నా. సో నేను యాక్చువల్లీ వైజాగ్లో వెళ్ళి దేవరా చూసిన, అక్కడ థియేటర్ లో. అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను చేసిన తెలుగు సినిమాని నేను తెలుగు రాష్ట్రంలో చూడటం. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే మీకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడే విజిల్స్, గోలలు, కేకలు, ఆ ప్రీమియర్ షోలో ఫస్ట్ డే ఆ గోలల్లో ఫ్యాన్స్ ఎక్కువగా పండగ చేసుకుంటాం. అసలు డైలాగ్స్ కూడా ఎక్కువ వినం. ఆ స్క్రీన్ లో ఆయన కనపడంగానే అరిచేస్తా ఉంటారు. అది గమనించారా మీరు? ఎక్కువగా టాలీవుడ్ లో ఎక్కువ ఉంటుంది అది. ఎస్. అది నేను యాక్చువల్లీ అంటే డైరెక్ట్ గా కనపడట్లేదు, ఎందుకంటే దేవర రిలీజ్ అయిన రోజు కొంచెం షూట్ లో బిజీ అయిపోయినా. నేను పుష్ప షూట్ అప్పుడు జరుగుతుంది. సో ఆ రోజు నేను చూడ్డానికి అవ్వలేదు. మండే చూసినప్పుడు కొంచెం మీరు అన్నట్టు కొంచెం తగ్గింది. కానీ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వీడియోస్ అన్ని తీశారు అక్కడ. అక్కడ చూస్తే మీరు అన్నట్టు హీరో కూడా స్క్రీన్ మీద కనపడ్డారు. అన్ని పేపర్స్ అవి కేకాలు. అయ్యో అది
పండగలాగా ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ సంథింగ్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ ద ఆడియన్స్ హియర్. తారక్ జీ, నాకు మీకోసం పర్సనల్‌గా డీటెయిల్స్ తెలుసుకోవాలంది. వేర్ ఆర్ యెస్. యూ ఫ్రమ్ అసలు? బేసికలీ నేను పుట్టి పెరిగిందంతా బెంగుళూరులో. కానీ మా ఊరొచ్చి కొడగు అని హ్మ్. సౌత్ ఆఫ్ కర్ణాటకలో వస్తది. తాతయ్య గారు, నానమ్మ గారు అందరూ అక్కడ ఉండేవారు. నేను చదివింది ఇంజినీరింగ్ అండ్ ఎంటెక్ వరకు చదివిన హ్మ్. బెంగుళూరులోనే. హ్మ్. ఆ తర్వాత కన్నడ మూవీస్‌లో వర్క్ వర్క్ చేశారు. చేసిన ఇనీషియల్లీ. అండ్ లాస్ట్ 2 ½ 3 ఇయర్స్ నుంచి ఇప్పుడు తెలుగు ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తున్నాను. ఓకే. కన్నడ బ్యాక్‌డ్రాప్‌లో ఏంటంటే యాక్టర్స్‌కి ఉండేటువంటి ఎలివేషన్స్ కావచ్చు, పాత్రలే కనిపిస్తాయి. నాట్ ఓన్లీ కన్నడ, కన్నడ, మలయాళం, యెస్. ఈ హిందీ ఏదైనా వాటెవర్. తెలుగులో ఏంటంటే ఇప్పుడు మేము ట్రాన్స్‌ఫర్మేషన్ నేర్చుకుంటా ఉన్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ! ఇంతకుముందు ఫిల్మ్స్ అంటే బాలీవుడ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడేవారు. ఆ అవును. తర్వాత రియల్ ఫిల్మ్స్ అంటే తమిళ్ అనేవాళ్ళు. అవును. కన్నడ ఏంటంటే పునీత్ గారితో ఒక స్టైల్, ఒక వెర్షన్ వచ్చింది. యెస్. కన్నడ తెలుగు వాళ్ళు కూడా కన్నడలో సినిమాలు చూస్తున్నారంటే బికాస్ ఆఫ్ 'రాజ్‌పూత్' గారు. యెస్. అసలు యెస్. ఆ టైంలో ఆయన లేరు అన్నప్పుడు అసలు ఎవ్రీబడీ సో సాడ్, అసలు అవును. తీసుకోలేకపోయాము. అవును. అవును. బేసికల్‌గా ఆయన మెంటాలిటీ కూడా చాలా నేచర్ చాలా బావుంటుందని చాలా వింటుంటాము. ఒక మంచి మనిషి. యెస్. మీకు ఇంటరాక్షన్ ఏమైనా ఉందా? మెమోరీస్ ఏమైనా ఉన్నాయా పోనీ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ! చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఫస్టు ఆహ్, 'యువరత్న' సెట్‌కెళ్ళినప్పుడు నాకు తెలీదు సార్ ఎలా ఉంటారు ఏంటి అనేది. కొంచెం అంటే ఆ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తాము. వాళ్ళకా ప్రైవసీ ఇవ్వాలి అని. బట్ సర్రే ఆ రోజు వచ్చి ఫస్ట్ టైమ్ వచ్చి "మీరు 'కేజీఎఫ్‌లో' చేశారంట." "అవును సార్ 'కేజీఎఫ్‌లో' చేసిన." "అదే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎలా జరిగింది? ఎక్స్‌పీరియన్స్ గురించి" అలాగే కూర్చొని మాట్లాడడానికి స్టార్ట్ చేశారు. హ్మ్. నాకైతే ఏంటి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ఒక ఏదో పెద్ద స్టార్ వచ్చి ఓహ్! నువ్వు అక్కడుండు అది ఇది బౌన్సర్స్ వచ్చి మమ్మల్ని ఇది చేయడం అలా ఏం అనిపించలేదు. హ్మ్. చాలా ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అందరూ అక్కడ సెట్‌లో ఉండేవాళ్ళతో అందరితో అలాగే మాట్లాడారు. సో, థట్ వాస్ సంథింగ్ వెరీ నైస్. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఏముంటదో అది నాకు చాలా నచ్చింది. హ్మ్. అండ్ అక్కడే ఏదైనా పోల్స్ ఏమైనా కనపడితే టక్కని ఎగిరి పుల్ అప్స్ చేయడము, హ్మ్. ఎక్కడము అవన్నీ చేసేవారు. హ్మ్. ఒక చైల్డ్ లైక్ హార్ట్ అన్నట్టు అంటారు గదా! అలా ఉండేవారు. హ్మ్. ప్యూర్ పర్సనాలిటీ. హ్మ్. వాళ్ళు లేరు అన్నప్పుడు థట్ వాస్ వెరీ చాలా ఇబ్బంది పడ్డ ఒక మూమెంట్. అది అనుకోలేదు. అండ్ ఇప్పటికి గూడా అది డైజెస్ట్ అవ్వదు. హ్మ్. సర్ లేరు మనతో అనే ఒక విషయం. హ్మ్. చాలా బాధగా ఉందది. ఓకే.